అలాగే ఏశావును బలపరిచిన దేవుడు, జకర్యాని బలపరిచిన దేవుడు గొర్రెల కాపురాలు కూడా బలపరిచాడు. గొర్రెల కాపురాలు భయపడ్డారు. భయపడవద్దు, మీకు స్వర్తమానాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని భయాన్ని తీర్చిన దేవుడు నా భయాన్ని కూడా తీర్చాడు. ఎందుకంటే ఈ క్రిస్మస్ సంతోషము నేను పొందగలనా లేదా అది నీ చిత్తము ప్రభా అని నేను ప్రార్థించినప్పుడు మరి నా ప్రార్థన ఎన్నాడు. మరి బైబిల్లో ఇంకా ముగ్గురు చూపించారు, ఇంకా మరి సమయం లేదు కనుక అలాగే భయపడ్డవారు ఉన్నారు. అయితే దేవుడు అభయించి ఉన్నాడు. ఆయన అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరి ముఖ్యంగా మానవుడుగా ఈ లోకానికి పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చిన వాడు ఆయన. దేవుడే నరునిగా మారినాడు నేడు, యేసు నామధారిగా జనించెనేడు. దేవుడే నరునిగా మారినాడు నేడు, యేసు నామధారిగా జనించెనేడు. జగతినుండి పాపము సంహరించే యునతడు, జగతినుండి పాపము సంహరించే యునతడు. పరలోకమహిమనే వీడినాడు, పరలోకమహిమనే వీడినాడు. దేవుడు మనకు తోడు. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ మానవులకు తోడుగా ఉండటానికి, మన బాధలను తీర్చడానికి, మన భయాన్ని తీర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇమ్మానుయేలతడు నమ్మదగినవాడు, ఇమ్మహిని తోడుగా నడచువాడు. మరి యాజకులుగా వరబాబు గారు హాస్పిటల్కి వచ్చి బలపరిచాడు. ఏం భయం లేదు, ఎక్కడా ప్రార్థన చేస్తున్నారు. మళ్ళా మన పేరెంట్స్ కాకుండా తెలుగుపాడు పేరెంట్స్ దైవజనులు అంటే వారికి నేను అప్పుడప్పుడు తోడుగా పరిచర్యలో ఉన్నప్పుడు, అయా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీకు ఇంటికి పర్వాలేదు అని యాజకులు సంఘాలు ప్రార్థించాయి. ఆయనలో మరి ఎన్ని టెస్టులు చేసినా, మరి ఎన్ని చూసినా, మరి ఆ కడుపులోకి మరి పంపించి టీవీ ద్వారా చూశారు, చాలా చేశారు. ఏం లేదయ్యా, ఏమి లేదయ్యా అని చెప్పారు. అయినా దేవుడు మరి మనం ఈ రీతిగా ఆదుకొని ఈ సంతోషాన్ని ఈ రీతిగా
పొందటానికి ఆయన ఇచ్చిన సహాయం, ఆయన ఇచ్చిన కాపుదలని నేను నమ్ముతూ, మరి ముఖ్యంగా మరి నాకు సమయం ఇచ్చిన యాజకుల వారికి, సంఘానికి కూడా వందనాలు. మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరికీ వందనాలు. దేనమాట అంటే క్రిస్మస్, అంతేనా? గట్టి సభలోని హ్యాపీ వందనాలు. హ్యాపీ మాట్లాడుతున్నాం. నిజమైన క్రిస్మస్ కానీ ఇటీ పరిస్థితుల్లో వచ్చారు. యజమానుడిగా దగ్గర చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది స్టార్టెడ్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. 2024వ సంవత్సరపు క్రిస్మస్ వేడుకలు వేకువజాము జరుపుకుంటున్నాం. వలివేలులో జరిగింది చక్కగా. 23వ తేదీ క్రిస్మస్ ఈ వలివేలు జరిగినది. 24 ఉదయం 25 ఉదయం ఈరోజు చామరపల్లిలో మన ప్యారిస్లో దేవుడు ఘనంగా జరిగించున్నాడు. సిద్ధపాటులో ఆనందం. పాస్టర్ వారు తిరిగి మరలా అక్కలార చెల్లెలార పట్టుబట్టి అక్కడ వేయించారు. అలా మరి ఇప్పుడు మరలా పెద్దల శుభాకాంక్షలతో మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి వీడియోలో చూస్తున్న వారికి నేను ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాను. మా బావు గారు అయితే, పాస్టర్ వారి అన్నయ్య గారు అయితే నేను వలివేలులో అన్నారట. వలివేలు ఎప్పుడున్నారు అనుకున్నాం. ప్రారంభం నుంచి చివరి వరకు వారి ఇంటి దగ్గర నుండి చూసి గుంటూరులో చూశారు. చెప్పబడదాం ఒకసారి వారికి వందనాలు. అలాగే ఎంతోమంది చూస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వెళ్ళలేకపోయినా గ్రామాల్లో క్రిస్మస్ చాలా బాగుంటుంది అని ఉన్నారు. మాట్లాడేమో కలిసి. కాబట్టి ఈ క్రిస్మస్ వేడుకలు వి విష్ యు ఆల్ ఏ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. అందరూ థ్యాంక్ యూ. చక్కని సాక్షి చెప్పారు. చిన్నపిల్లల స్కూల్లో దయచేసి కొంచెం మీరు ముందు జరగాలి. 5వ తరగతిలో పిల్లలంతా చేతులు ఎత్తండి. 5వ తరగతిలో పిల్లలంతా కమ్యూన్ వాళ్ళందరూ ఆహ్వానిద్దాం పైకి డ్యాన్స్ మీదకి. 5వ తరగతిలో పిల్లల్ని వేదిక పైకి ఆహ్వానిద్దాం. త్వరగా రండి ప్లీజ్ కమ్మా. త్వరగా పంపించండి పేరెంట్స్. స్నేహ మీరు పంపించాము. మీరు ముందు జరగండి. మీ డ్యాన్స్ చేద్దాం. మన తొందరగా ప్లీజ్. లైవ్ నడుస్తుంది. టైం వేస్తే పాట ఒకవేళ చూసుకుంటారు. ఖాళీ కూర్చోండి. ముందు జరగండి కొంచెం.
చెప్పండి పడదాం రైస్లో. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరు వేసారు, ఇంకా పెద్దవాళ్ళు ఇద్దరు ఆర్టిస్టులు వచ్చారు. మెరుగోస్ టర్కీస్, వెరీ గుడ్. చాలా లోపల డ్యాన్స్ చేసినంత లోపల మెరుగోస్ టర్కీస్ స్వీట్ లోపల సౌండ్ చేయకూడదు, కాకపోతే మీరు పెద్ద వచ్చారుగా నోట్ స్పీకర్. మీరు జరగండి, ముందుకండి మా ప్లీజ్, కొద్దిగా జరగండి. నేహా అండ్ సిస్టర్స్ పాట పాడి దేవుని వైపు వచ్చారు, కూర్చున్నారు. లైవ్ నడుస్తున్నామా? దేవుని పెద్ద పిల్లలు ఎవరు కూడా చర్చిలో స్కిట్ డ్యాన్స్ అవకాశం లేదు, కేవలం పాడటానికి దేవుని వైపు చాలా మంది పెద్దవారు అక్కడ నుంచి తెలియజేశారు. అక్కడ చక్కటి స్టేజ్ మీద బాగా చేశారు. కేవలం ఇక్కడ పాటలు చిన్నాళ్ళు చెప్పకూడదు ఒకసారి చాలా మంది పూజించి. థ్యాంక్ యూ. ముగ్గురు రావాలి, మనం సింగిల్ వద్దు. రండి సిస్టర్స్, రండి వచ్చిన పాటండి. సింగిల్స్ టైం వీడియో వస్తున్నారు. ఎక్కడ నో సోలో సాంగ్స్. మీరు కూడా ఎక్కడ సింగిల్స్ ఆడపిల్లలు డ్యాన్స్ వేయడం ప్రయత్నం చేయబాకండి. గ్రూప్ సాంగ్ దేవుని పంపించే సాంగ్. ఓకే, థ్యాంక్ యూ. అన్నీ మీ మోత్ తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. మరి పాడబడుతున్న నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు
చక్కగా చదువుకుంటూ ప్రారంభింటూ దేవుని థ్యాంక్ యూ అమ్మా. బైక్ అక్కడ ఇచ్చాలండి. మళ్ళీ నేను మాడతాను ఈ లోపల. అయితే ఇప్పుడు టీచీ గారు సంధ్య గారు మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ మూతరపున ఉన్నటువంటి సహోదరులు, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ సిస్టర్స్ ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు. కాబట్టి రోజుల్లో సంధ్య గారు వచ్చి శుభాకాంక్షలు ఎక్కువ అందజేస్తున్న కూర్చున్నారు. యవనస్తు నుంచి అశోక్ గారు సిద్ధం ఉండాలని మనం చేస్తున్నాం. టైం వేస్ట్ కాకుండా అవగానే రెడీ చేస్తారు. జన్మించి చేసే పుష్పాలు స్తోత్రములు. ఇటువంటి అవకాశం ఇచ్చిన మొదటిగా దేవునికి వందనాలు. అదే మన సంఘ కాపురికి, సంఘస్థులకు, మీ అందరికీ నా హృదయపూర్వకం ధన్యవాదాలు. క్రిస్మస్ నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం కదా, అటు క్రిస్మస్ రానే వచ్చేసింది. ఈ క్రిస్మస్ ఆరాధన అంటే క్రీస్తుని ఆరాధించటం. అటువంటి క్రీస్తుని ఆరాధిస్తూ ఈ 26 రోజులు రోజుకు ఒక వర్తమానం వింటూ మన జీవితాన్ని ఎంతో కొనసాగించాం కదా. మన గ్రామంలో మన పసిపిల్లలేమి, చిన్నపిల్లలేమి, యవనస్తులేమి, స్త్రీలేమి, పిల్లలు, మగపిల్లలు కానీ ప్రతి ఒక్కరు వృద్ధులు కూడా స్కిప్ చేసి ఎంత బాగా మన క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ చేసుకుని ఉన్నాం కదా. అందు నిమిత్తం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. క్రీస్తును ఆరాధిస్తే మనకేం జరుగుతుంది? మంచి మేలులు అట్లా జరుగుతాయి కదా. లోకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనంలో బి పార్ట్లో చీకటి గల మరణ ఛాయలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యం బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. మనం ఎక్కడ ఉన్నా, చీకటిలో ఉన్నా కానీ, మరణ ఛాయలో ఉన్నా కానీ, పైనుండి యేసయ్య మనకి అరుణోదయ దర్శనం అనుగ్రహిస్తారు. ఎవరి ద్వారా? అసలు క్రిస్మస్ అంటే 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం బి పార్ట్లో యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. అటువంటి పవిత్రపరిచి మనకు మరి ఒక సంవత్సరం 2024 క్రిస్మస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఉన్నారు. అలాగే 2025 కూడా క్రిస్మస్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇవ్వడానికి మనం ఎటువంటి ప్రయత్నం చేయాలి? ఉదయం తెల్లవారుజాము పాస్టర్ గారు చెప్పి ఉన్నారు, స్వబుద్ధితోనూ భక్తితోనూ నీతితోనూ ఆయనని సేవించాలి. అటువంటి లక్షణాలు కలిగి మనం జీవించి క్రీస్తుని ఆరాధిస్తే మనం ఎక్కడున్నా కానీ, మరణ ఛాయలో ఉన్నా కానీ, చీకటిలో ఉన్నా కానీ, దేవుడు తన కుమారుని ద్వారా మనకు అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి అరుణోదయ దర్శనం మన గ్రామానికి, మన సంఘానికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషికి చేకూరాలని హృదయపూర్వకంగా మీకు మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చిన యాజకుల వారికి నా ధన్యవాదాలు. ఎలాంటి 26 దినాలు మరి పాల్గొని చేశారు ఫారెన్ ఎలా సార్? అప్పుడు తెలిసిన టైం వేస్ట్ అయింది. ఆ వచ్చేసరికి లైట్స్ ఆఫ్ ఉంటే యాడ్ చేస్తారు, 30 సెకండ్లు వచ్చి రెడీ ఉన్నారు అంతే. ప్లీజ్ ఆ 1 minute 2 minute టైం వేస్తారు. లైవ్ నడుస్తుంది కదా. ప్రభు పేరు అందరికి వందనాలండి. అవకాశం ఇచ్చినటువంటి యాజకులకి, అమ్మగారికి, సంఘానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు వందనాలు. ఏం చెప్పాలో తెలియట్లేదు. నేను మాట్లాడి 8 నెలలు పైన అయిపోయింది ఇక్కడ నిలబడి ఈ స్థలం ముందు. అయ్యగారు గ్రీటింగ్స్ చెప్పమని రాత్రి చెప్పారు. సరే అయ్యగారు అన్నాను. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ చేతులు, కుడి చేతులు పైకి ఎత్తి దేవుని నామ మహిమార్థమై ఈ క్రిస్మస్ ఆరాధన జరిగే విధంగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. పెద్దగా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నేను చెప్పాల్సింది ఫస్ట్ పాయింట్ హ్యాపీ క్రిస్మస్ అయిపోయింది. 3 పాయింట్లు చెప్తాను. హ్యాపీ క్రిస్మస్ అయిపోయింది. సెకండ్ది డెకరేషన్ గురించి. ఈ డెకరేషన్ మేము ఎందుకు చేయాలనుకున్నామో కూడా దేవునికి
నామ మహిమార్థమై జరిగించాలని అనుకున్నాం కానీ ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలే. మేము ఏదో చేద్దాము, బోర్ల వరకు కడతాం అనుకున్నాం కానీ స్త్రీ సమాజం వాళ్ళు ఎవరు పడ్డా కానీ పద్దాక బోర్లే కడుతున్నారు, ఏం బాగుంటుంది పద్దాక బోర్లేదని చెప్పి 4 ఉన్నారు. మాకే అరే ఇలా అంటున్నారు, ప్రతిసారి బోర్లే కడుతున్నాం కదా, ఈసారి మారుద్దామని చెప్పి ఎంతో ప్రయాసపడ్డారు. ప్రతి ఒక్క యవ్వనస్తుడు నేను అడగంగానే అన్న ఇదిగో నా వంతు ఇది అని చెప్పి గుప్పిడిక్కున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు తన స్వాస్థ్యములో 30 60 100 తన బిడ్డలకు దయచేయను గాక. గుప్పిడిక్కున్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఈ రోజు అనుగ్రహిస్తాడు అన్నమాట. అదేవిధంగా మేము చాలా ప్రయాసపడ్డాం, వర్షమే వస్తుందో. దేవుడు ఏమన్నాడు, యుద్ధము యెహోవాదే, మీరు జస్ట్ ఆయన నిలబడండి, మీ విజయాన్ని నేను చూసుకుంటా. దావీదు మహారాజు నువ్వు ముందు నిలబడు, సైన్యానికి ముందు నీవు నిలబడు, నీ పక్షాన నేను యుద్ధం చేస్తా, మీరు నా ఎందుకు నుంచోండి. చర్చి డెకరేషన్ అనేది నిన్న మేము అనుకున్నది కాదు. దేవుడు ఎప్పుడో అంటే దేవుడు మమ్మల్ని రూపించడానికి మునిపే పలానా సంవత్సరంలో పలానప్పుడు ఇలా చర్చి డెకరేషన్ జరగాలని ఆయనకి ఎప్పుడో తెలిసే ఉన్నది. కాబట్టి ఆయన ఆ టయానికి దాన్ని అలా జరిగించుకున్నాడు. ఆయన మందిరమును సుందరముగా పెళ్లి కుమారుని వలె దేవుడు సంఘాన్ని దీంతో పోల్చాడు. పెళ్లి కుమార్తెని వలె అందంగా అలంకరించేటువంటి సంఘముగా వలివేడు సంఘం ఉందన్నమాట. అలాంటి సంఘాన్ని డెకరేట్ చేసిన ప్రతి ఒక్క యవ్వనస్తుడికి పేరు పేరుతో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మాకు అయ్యగారు లేదంటే అసలు ఏది జరగదు. అయ్యగారు ఒక మోటివేషన్ అనమాట, ఒక వెన్నెముగా మాకు. నేనున్నా నాన్న, మీరు చెయ్యండి, నేనున్నా. అయ్యగారు లేకపోతే ఈ డెకరేషన్ ఎంత అందంగా వచ్చేది కాదు. టైం తీసుకోండి, పర్లేదు, మీరు ఏదైనా చేయండి కానీ బాగా చేయండి, నేనున్నాను నాన్న అని చెప్పి అయ్యగారు సపోర్ట్ ఇచ్చినందుకు అయ్యగారి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చర్చి గురించి ఒక్క మాట చెప్పి ముగించేస్తారు. 2 పాయింట్లు చెప్పేసా. ఆఖరిది ఒక స్టోరీ చెప్తా, నాకు అలవాటే కదా, వినండి. ఒక సంఘం, మన అది సంఘం ఎందుకు వలివేరు సంఘం అనుకుందాం. ఒక యవనస్తురాలు అయ్యగారి దగ్గరికి వచ్చి, వరబాబాయ్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను రేపు నుంచి చర్చికి రానండి అంది. ఓయమ్మా ఏందమ్మా, నేను పుట్టినప్పటి నుంచి చర్చికి వస్తానే ఉన్నావు, రేపు 6 నుంచి రానంటున్నావు ఏందమ్మా అన్నాడు. అదంతా నాకు తెలియదండి, రేపు 6 నుంచి నేను చర్చికి రానండి అంది. అదేంటమ్మా ఎందుకమ్మా అంటే, కాదండి నేను రానండి, వెళ్ళిపోతుంది. ఇక చెప్పిన మాట కూడా వినకుండా అయ్యగారు పిలిచి, అమ్మా నువ్వు ఎందుకు రాకూడదు అనుకుంటున్నావు, ఒక కారణం చెప్పేసి రేపు 6 నుంచి చర్చికి రావద్దులే అమ్మా అన్నాడు. ఒక కారణం చెప్పమ్మా అంటే, ఒకటి కాదు అయ్యగారు, చెబుతాను అయ్యగారు, కారణాలు అయితే చెబుతాను కానీ రేపు 6 నుంచి మన చర్చికి రామనవగా అంటే, రామన్నమ్మ కారణం చెప్పి రావాగా అన్నాడు. అమ్మాయి కారణం చెప్పిందంట, అయ్యగారు నేను చర్చికి వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, నేను చర్చిలో కూర్చున్నాను, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేస్తున్నారు, చీరల గురించి మాట్లాడుతున్నారు, జల్ల గురించి మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క విషయం మాట్లాడుతున్నారు, కానీ వాక్యం రెండలేదు అయ్యగారు అని చెప్పిందంట. అదేంటమ్మా అలా అన్నావు అంటే, మరి అంతే అయ్యగారు, అలాంటప్పుడు చర్చికి రావడం ఎందుకు అయ్యగారు, చీరలో జల్లో నగల గురించి ఇంటికాడ కూడా మాట్లాడుకోవచ్చు అయ్యగారు, చర్చికి ఎందుకు అయ్యగారు అన్నంట. సరేనమ్మా నేను ఆఖరికి ఒక్కటి అడుగుతాను, చేస్తావా అన్నాడంట. చేస్తానయ్యా అన్నంట. సరే ఈ టీ గ్లాస్ తీసుకొని ఇందులో టీ పట్టుకో, నిండా పట్టుకో, టీ పట్టుకొని 3 సార్లు ఈ చర్చి చుట్టూ తిరిగిరామ్మా, వచ్చేవారు నువ్వు చర్చికి రావద్దు అన్నాడంట. సరే అయ్యగారు అని చెప్పి 3 సార్లు పట్టుకొని జాగ్రత్తగా దాన్ని ఒక్క జాబు కింద పడకుండా తిరిగిరామ్మా అంటే, తన దృష్టి అంతా గ్లాస్ మీద ఉంచుకొని 3 సార్లు చర్చి చుట్టూ తిరిగి వచ్చిందంట. అయ్యగారు నువ్వు చెప్పిన పని అయిపోయింది, ఒక్క డ్రాప్ కింద పడాల, నా పని అయిపోయింది, ఇదిగో నీ గ్లాస్ అని చెప్పి ఆడ పెట్టేసి వెళ్ళిపోతుందంట. అమ్మ ఒక మాట చెప్పి మళ్ళీ వెనక్కి పిలిచారంట. పిలిస్తే ఏంటి అయ్యగారు అన్నట. ఆ అమ్మాయి అయ్యగారు అప్పుడు అన్నారంట, అమ్మా నువ్వు ఈ చర్చి అంటే ఈ గ్లాసు పట్టుకొని 3 సార్లు చర్చి చుట్టూ తిరిగి వచ్చావు కదా, ఈ తిరిగి వచ్చిన సమయంలో ఎంతమంది చర్చిలోకి వచ్చారు, ఎంతమంది చర్చిలోకి వెళ్ళి లెక్క చెప్పి వెళ్ళిపోమా అన్నాడంట. నాకేం తెలిసింది అయ్యగారు, నాకు తెలీదు, నా దృష్టి అంతా దేనే ఉంది, గ్లాస్ మీద ఉంది, ఒక డ్రాప్ కింద పడకూడదు అన్నావు, నా దృష్టి అంతా నేను దాని మీద ఉంచాను, లోపలికి వెళ్ళే వాళ్ళు బయటకు వెళ్ళారు, నేను చూశాను అయ్యగారు అన్నట. అలాగే మనం చర్చికి వచ్చినప్పుడు మన దృష్టి అంతా వాక్యం మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి, దేవుడు మనం అనుగ్రహించే స్వాస్థ్యముల మీద ఉండాలి. ఈ 3 మీదే మనకు అనుదృష్టి ఉండాలి.
మన చూపు ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. అంతేగాని నగల మీద, బట్టల మీద, శారీస్ మీద, ఇలాంటి వ్యామోహాల మీద మన దృష్టి ఉండకూడదు. మన దృష్టి అంతా దేవుని యందు నిమగ్నమై ఉండాలి. క్రిస్మస్ ఆరాధనమై మన మనసంతా ఏకముగా ఆరాధించి దేవుని అనుగ్రహించబడేటువంటి స్వాస్యాన్ని కనపరుచుకునేటువంటి వారముగా, మన సంఘాన్ని దేవుడు అభివృద్ధి పరిచేటువంటి బిడ్డలుగా మనం అందరం దేవునికి నామకార్థమై జరిగించే విధంగా మన ఈ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నందుకు దేవునికి స్తోత్రం చెప్తాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అవకాశం ఇచ్చినట్టు అయ్య గారికి ధన్యవాదాలు. చప్పుడు కొడదామని దేవుడు అనుకున్నాడు. అయితే ఎఫ్సీని దేవుడు తెలిసే అంటే ఆ దర్శనం దేవుడు నెరవేర్చును కాక. ఆమేన్. థ్యాంక్ యూ. చాలామంది నాకున్న పరిధిలో ఇప్పటికి 7 సంఘాలు కట్టాను, కట్టలేదు. అశోక్ అమ్మాయి హిప్స్ లాంటి వాడు సిద్ధంగా జనవరి సంఘం రెడీగా 100 మందికి, కానీ నేను న్యాయం చేయలేకపోతాను, వెళ్ళలేకపోతాను. వారు మాత్రం రావాలంటే ఇక్కడ పెరిగిన పెంపకం ఇదే విత్తనాలు, ఈ పంట, ఈ బీపీటీఎల్ అంతే కదా, గింజలన్నీ కనపచ్చు. మన వాళ్ళు అడుగుతాం బలాన్ని కావాలి, అది విస్తరించుగాక. థ్యాంక్ యూ అశోక్. చాలా అశోక్ గారు నేను ఎడ్యుకేటెడ్, చక్కని పీడి చెప్పారు వదనాలు. ఈ సమయంలో స్త్రీల నుంచి పెద్దవారు మరి సహోదరి నంతిల్ గారు వచ్చారు. ఎందుకంటే అందరూ మాట్లాడారు కాబట్టి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి కూర్చోమ్మా రండి. వారు కూర్చోవాలి. ఈరోజు ప్రసంగం లేదు, నేను శుభాకాంక్షలు. ఉదయం నా ప్రసంగం అయిపోయింది. ప్లీజ్ జన్మించి చేసే ప్రశ్నలు సిద్ధి ఉండండి. క్రిస్మస్ ఆఫరింగ్స్ పడచ్చు కూడా. థ్యాంక్ యూ అశోక్ ఫర్ మోటివేషన్ స్పీచ్. డెకరేషన్ చాలా కష్టపడి చేసి చప్పడం కట్టినండి. అది ధనం ఒకటి చేయడం చాలా కష్టం. శాశ్వతమైన చేశారు, పర్మనెంట్గా నేను ఊహించని చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చేరుకుని వచ్చిన అందరికీ వందనములు, క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ. అలాగే అందరూ ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సమాధానంతో ఉండాలని కోరుకుంటూ ఇదే నా మనవి. కోటేశ్వరరావు గారు పొందాలండి. సంఘ పెద్దల నుండి కోటేశ్వరరావు గారు, సంఘ పెద్దల నుండి చవల కోటేశ్వరరావు గారు వచ్చి శుభాకాంక్షలు చేసుకోవచ్చున్నారు. పెద్దల నుంచి ఒక రావాలి. మరి ఇప్పుడు సంసర్ గారు తెలియజేస్తారు కాబట్టి చవల కోటేశ్వర గారు ఓకే, వారు అందరి తరఫున సంసర్ గారు తెలియపరిచారు. సంసర్ గారు వచ్చి శుభాకాంక్షలుగా ఆహ్వానిస్తున్నా. ఆ తర్వాత పెద్దవారు మరి ఎప్పుడు డానియల్ మాట్లాడు నీలామరొకరు వచ్చి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చున్నాం. థ్యాంక్ యూ. రండి. జన్మించేసే శ్రీయేసుండు జన్మించే, శ్రీయేసుండు జన్మించే. అందరికి వందనములు. చేరి వచ్చిన బిడ్డలకి, ఇంకా రావాల్సిన బిడ్డలకి, ఇంకా వండుకొని తింటున్న బిడ్డలకి అందరికి వందనాలు. ఈ పండగ అంటేనే ఒంటికి పట్టికి పండగ, కంటికి కూడా. నేను రోజు చేసాం, తెల్లవారుజామున సల్లో వచ్చి సల్లో పోతాం. నేను రోజు చేసి అట్టగట్ట తిప్పలు పడి ఇంకా మళ్ళీ బతికి బాగుంటే సంవత్సరానికి. మా పెద్దల తరఫున మా క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ఒకసారి థ్యాంక్ యూ సార్. అందరూ సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని దీవించినందుకు నీలామరొకరు వచ్చి శుభాకాంక్షలు. అయితే డానియల్ గారు, పెరిగి డానియల్ గారు త్వరగా మైక్ తీసుకెళ్ళివ్వడం. అక్కడ అక్కడే ఉన్నారు, రండి అక్కడ రండి. ఎస్, కెమెరా తిప్పమంట అంతే. చిన్నగా చిన్నగా స్టాండ్ ప్లీజ్. వెరీ గుడ్. స్టాండ్ అయిపోయింది.
నుండి 2024 సంవత్సరం క్రిస్మస్ వరకు మన సంఘం ఎంతో కాచి కాపాడిన యేసు ప్రభుకు కృతజ్ఞతలు. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసిన యూత్ వారికి, సంఘమునకు, సంఘ పెద్దలకు, వృద్ధులకు, యవనస్తులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు. క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. చెప్పండి కూడా ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. నా ఐ రిక్వెస్ట్ జడ్జి గారు మహిమాన్విత గారు లేచి హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే రేపు ఆమె జడ్జిగా కూర్చొని చూడబోతున్నా. ఐ రిక్వెస్ట్ టు బి హియర్ యాజ్ జడ్జి మెంబర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అడ్వకేట్స్. ప్లీజ్ గ్రీట్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఓ థ్యాంక్ యూ. చెప్పబడతామండి. క్రిస్మస్ కాదు, రోజు శుభకార్యం కూడా వారు తెలియజేశారు. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో ఇక మనకి సందేశంలోకి వెళ్తున్నాను. సందేశ అనంతరము ఉండదు కాబట్టి రమాదేవి మీ సిస్టర్స్ పాటలు ఆఫరింగ్స్ పాడటానికి సిద్ధంగా ఉండండి. జన్మించే యేసయ్య పశ్చాత్తాప పాటతో సందేశానికి వెళ్దాం. విడుదల వచ్చి ఈ పాట పాడుకొచ్చున్నాను. అలాగే నాట్ బట్ నాట్ లీస్ట్ పాస్టర్ గారు మన సంఘాన్ని ప్రేమించక ముందు ఒక పాలన పాడిన తర్వాత శోభన్ రాజు వచ్చి ట్రైనింగ్ పాస్టర్స్ తరఫున మన చర్చిలో మన సంఘం నుంచి వెళ్ళారు. ఈ బ్యాచ్ వెళ్ళారు కాబట్టి శోభన్ రాజు పాస్టర్ గారి అబ్బాయిగా కాకుండా ఒక సంఘం నుంచి తర్ఫీదు కోసం వెళ్ళినటువంటి 6 నెలలకు ఒకసారి తన సెలవులు ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ శోభన్ రాజు ఫ్రమ్ మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ విశాఖపట్నం వచ్చి శుభాలంలోకి వచ్చినారు. ప్లీజ్. జన్మించేసై రండి జనులారా యేసుని చూడా. జన్మించేసై పశుశాలలో రండి జనులారా యేసుని చూడా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములండి. పోయిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్కి రోజులు చాలా తొందరగా అయిపోయాయి. ఊరికనే అలా వచ్చేసింది క్రిస్మస్ కూడా. మరి చివరి క్రిస్మస్ నుంచి ఇప్పటి వరకు దేవుడు మనందరినీ కూడా కాపాడి కృపణిస్తూ ఉన్నాడు. మరి అలాగే మనందరం కూడా ఇలాంటి క్రిస్మస్లు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినానో ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి అని మనం చూస్తే, ప్రతిదీ కూడా మనం దేవుని కోసం ఏం చేసినా కానీ అంతా అందులో మనకి సంతోషమే మిగులుతుంది. మరి దేవునికి మించి ఎక్కువైంది మనకి ఇంకేదీ లేదు. మనందరం కూడా దేవుడే మనకు అన్నింటిలో పైనుండి చూసుకుంటూ, మరి ఆయనే మనకి యజమానిగా ఉన్నప్పుడు ఆయనే మనం చూసుకొని ప్రతిసారి కృపణిస్తూ ఉంటాడు. మరి ఇంత చక్కగా వాతావరణం, మొన్న సెమీ క్రిస్మస్ అప్పుడు కూడా వర్షం కూడా ఆగిపోవడం, తుఫాన్ టైంలో ఈరోజు కూడా వాతావరణం పర్లేదు. ఇంత చూస్తే మరి ఇదంతా కూడా కేవలం మరి ప్రతిసారి ఎప్పుడు కూడా దేవునిలో ఉన్నప్పుడు మనం ప్రతిసారి చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు పనిచేయటం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు మనం దేవుని తలుచుకుంటూ ప్రార్థించుకుంటూ వాక్యానుసారమైన హృదయం కలిగి ఆయన చిత్తాన్ని, ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని మనం నెరవేరుస్తూ ఇలానే క్రిస్మస్లు మన ద్వారా అనేక మంది రక్షణ పొందుకోవాలని కోరుతూ మీ అందరికీ క్రిస్మస్ శుభములు. హ్యాపీ క్రిస్మస్. యుద్ధము యెహోవాది, వర్షము యెహోవాది, సృష్టి యెహోవాది. వర్షం పడుతుంది, టెన్షన్ పెట్టి మనం అనుకున్నాం. ఇప్పుడు కూడా టెన్షనే. వర్షం పడితే పడతాం, అంతేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ప్రతిదీ కూడా దేవుని కోసమే చేయాలి, అప్పుడు దేవుడు దీవించాడు. గుడ్. థ్యాంక్ యూ. ఈ సమయంలో జన్మించే యేసయ్య పశుశాలను పాట ఒక పల్లవి శరణం పాడుకోవచ్చు. ఈ పాట రాసింది నేను 1998 సంవత్సరం క్రిస్మస్కి రాశాను. సుమారు 26 సంవత్సరాల క్రితం రాశాను ఈ పాట. మండూరు గ్రామంలో ఉండి హైదరాబాద్ ఉన్నప్పుడు
ఆడపిల్లలు మరి యూత్ వారు అనే ఒక పాట రాయడంటే ఒక దేవుడు ఇచ్చిన ఆ మంచి దర్శనంతో 8 పాటలు రాయడం జరిగింది. కాబట్టి పాట పెట్టిన పాట జరుగుతుంది. ఈ ప్రైజ్లో జన్మించే యేసయ్య పశుశాలలో రండి జనులారా యేసుని చూడా. జన్మించే యేసయ్య పశుశాలలో రండి జనులారా యేసుని చూడా. బెత్లెహేములో రక్షకునిగా ఉదయించినాడు నీతి సూర్యుడు. బెత్లెహేములో రక్షకునిగా ఉదయించినాడు నీతి సూర్యుడు. హోసన్న హోసన్న గీతాలు పాడెదము. హోసన్న హోసన్న గీతాలు పాడెదము. పాడెదము. జన్మించే యేసయ్య పశుశాలలో రండి జనులారా యేసుని చూడా. ఆకాశమందు దూతగాలి స్తోత్రగీతములు పాడిరి. ఆకాశమందు దూతగాలి స్తోత్రగీతములు పాడిరి. యందు మనమందరం స్తోత్రించి కీర్తించి కొనియాడెదము. నీవు యందు మనమందరం స్తోత్రించి కీర్తించి కొనియాడెదము. జన్మించే యేసయ్య పశుశాలలో రండి జనులారా యేసుని చూడా. పల్లెలెన్నలో జ్ఞానులెన్నలో చూడి మొక్కిరి బాలయేసు. చెప్పండి. ఈ పాట వాళ్ళు ఒక్కసారి ఉంది. క్యాసెట్లు అంటే తెచ్చేవాళ్ళు క్యాసెట్ చేద్దామమ్మా డోంట్ వరీ. మా తమ్ముడు కోరిక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేత పాడించాలని ఇప్పుడు చరణ్ చేతను పాడించాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే నా గొంతు అంత బాగోదు కాబట్టి అని. కానీ నేనంటాను బాగున్నా మనమే పడితే పోతుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ముఖ్య సందేశం వెళ్ళబోతున్నాం. ఈ సభలో అమ్మగారు వచ్చి శుభాకాంక్షలు ఇచ్చిన తర్వాత ముఖ్య సందేశం, ఆరాధన, ముగి ప్రార్థన, ఆశీర్వాదం, పలహారములు. ఆ సందేశం తర్వాత ఏమి అనౌన్స్మెంట్స్ ఉందో ఎవరైతే పలహారం ఇచ్చారో వారి లిస్ట్ అంతా మాకు దయచేసి కొంచెం ఆధ్యాత్మిక క్రిస్మస్గా జరగాలని, ప్రార్థనలాగా జరగాలని. ప్రార్థనలా జరిగితేనే నిజమైన క్రిస్మస్. అవునా? ప్రార్థనా కూటమి ఇది, సంతోషంతో స్థుతించే ప్రార్థనా కూటమి. కాబట్టి అమ్మగారు వచ్చి శుభములు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. మీడియా తరలిస్తున్న వారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే చక్కగా వృద్ధులు, యవనులు, బాలురు, చిన్నారులు, స్త్రీలు, పురుషులు అందరూ కలిసి సంతోషించే సమయం క్రిస్మస్ ఆరాధనలు. ఈ 2024వ సంవత్సరం క్రిస్మస్ ఆరాధనలు చాలా సంతోషంగా, చాలా ఆత్మీయంగా, చాలా త్వరగా ముగిసినాయి. అమ్మో 26 రోజులు ఉదయాన్నే 3:30 గంటలకి మళ్ళీ స్నానాలు చేసుకొని వెళ్ళడం ఎంతో కష్టం అనిపించింది. రోజు రోజుకి చాలా ఈజీ అయిపోయి అయ్యో అప్పుడే అయిపోయిందే అన్న ఫీలింగ్ వచ్చింది కదా. నిజమే కదా, అదంతా ఆశ్చర్యం. కాబట్టి క్రిస్మస్ అంటే ఆశ్చర్యం. క్రిస్మస్ అంటే ఆశ్చర్యం. అంకుల్ చెప్పారు క్రిస్మస్ అంటే అద్భుతం, అద్భుతం అని చెప్పారు. ఎలా అద్భుతం? అందరూ సంతోషంగా, కుటుంబం అంతా కలిసి సంతోషంగా, అనేకమైన బాధలు, కష్టాలు అన్ని పోయి ప్రశాంతంగా క్రిస్మస్ రోజున అందరూ సంతోషంగా దేవాలయానికి రావడం. కాబట్టి ఈ క్రిస్మస్ మనకి సంతోషాన్ని తెచ్చింది, ఆనందాన్ని తెచ్చింది, అద్భుతాన్ని తెచ్చింది, ఆశ్చర్య కార్యాలు జరిగించింది. కాబట్టి క్రిస్మస్ అంటే ఆశ్చర్యం, క్రిస్మస్ అంటే అద్భుతం, క్రిస్మస్ అంటే ఆనందం. ఇంకా క్రిస్మస్ అంటే అక్రమం క్రమంగా మారడం. వాక్కు మనిషి రూపాన్ని దాల్చడం. మాట్లాడడం, శబ్దం వస్తుంది కానీ ఏం అర్థం అవడం, లైట్ నుండి వస్తుంది ఒక శబ్దం, కానీ ఆ శబ్దం ఒక మనిషిలాగా క్రమంగా వచ్చి క్రమంగా అందరితో మాట్లాడమే క్రిస్మస్. కాబట్టి ఈ సంవత్సరం 2024వ సంవత్సరంలో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న మనమందరం మనలో ఉన్నటువంటి చిన్న చిన్న అక్రమాలు, అంటే చిన్న చిన్న లోపాలు సవరించుకొని క్రమమైన మార్గంలో ఉంటే అదే నిత్య సంతోషం, నిత్య వెలుగు, నిత్య ఆనందం. చెప్పిన మాట చెప్పినట్లు జరగడం క్రిస్మస్. పురాతన కాలం ప్రవక్తలు నానా సమయాల్లో నానా విధాలుగా నానా భాషలతో మాట్లాడారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయేసరికే వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించింది. అదే క్రిస్మస్. క్రిస్మస్ అనగా మాట నెరవేర్పు. నిజమే. ఎంతమంది స్నానాలు చేసి 26 రోజులు దేవాలయానికి వచ్చారు? చేతులు ఎత్తండి. జస్ట్ నేను ఒక మాట చెప్పాను. చప్పట్లు కొట్టినామా? మిగిలిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం. స్నానం చేసుకొని వచ్చాం పరిశుభ్రంగా, మంచి వస్త్రాలు తీసుకొని. తర్వాత ఇంకొకటి మనం చిన్న శ్రవణ కూడా చేసుకుందాం. ఏంటంటే 30 రోజులు లేదా 26 రోజులు 26 చీరలు కట్టుకొని వద్దాం అనుకున్నాం. ఎంతమంది 26 చీరలు కట్టుకొని వచ్చారు? 26 చీరలు ఎంతమంది కట్టుకొని వచ్చారు? అంటే రోజుకో చీర మన ఇంట్లో ఉన్నదే, సేమ్ అదే రిపీట్ అవ్వకుండా ఎంతమంది కట్టుకొని వచ్చారు? లేదా ఎంతమంది కొత్త బట్టలు వేసుకొని వచ్చారు? కొత్త బట్టలు అని కాదు, మనకి ఉన్నాయి. ఒకరు తప్పకుండా చప్పట్లు కొడదాం, కనీసం ఒక్కరైనా వచ్చారు. అంటే మాట చెప్పినప్పుడు దాన్ని శ్రద్ధగా వినడమే కాదు, దాన్ని చెయ్యడం. ఓకే, అంటే మామూలుగా చెప్పుకున్నాం, కానీ ఇంకొకటి ప్రత్యేకమైనటువంటి ఒక విషయం చెప్తా. మనం ఏం చెప్పండి, లూకాసు సువార్త 2వ అధ్యాయం మొదటి 14 వచనాలు చదువుకుందాం, చూడకుండా చెప్పుకుందాం అనుకున్నాం. క్రిస్మస్ రోజున ఎంతమందికి చూడకుండా 1 నుంచి 14 వచనాలు వచ్చినాయి? రైట్, చప్పట్లు కొడదాం. ఒక్కసారి వాళ్ళు నిలబడితే ఎక్కడ నిలబడ్డా వాళ్ళు అక్కడ నిలబడి ఒకసారి చెప్పుకుందాం. అదే మన క్రిస్మస్. ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడి
వచ్చిన వాళ్ళందరూ 2 నిమిషాలు. ఇదే క్రిస్మస్, ఇదే క్రిస్మస్. ఓకే, కనీసం 3 రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్. 4 చప్పట్లు కొట్టాలి. మరి మనం ఎంతమంది నాతో పాటు 1 2 3 4 5 6 6 కంఠస్థం చేశాం. లూకాసు వార్త 2వ అధ్యాయం మొదటి 14 వచనాలు చెప్పుకుందాం అందరం. సైలెంట్ ఉండండి. క్వశ్చన్ 1 2 3 స్టార్ట్. కింద చెప్పొద్దు. కైసరు అగస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియు సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన ప్రజా సంఖ్య. ఆ సంఖ్యలో వ్రాయబడుటకు అందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిన్నెను గనుక ఆమె తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పడుకోబెట్టింది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొడములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు యొద్దకు వచ్చి నిలిచింది. వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే అదోత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక సత్రములో పొందుకుని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. అయితే వెంటనే పరలోక సైన్య సమూహం ఆదరణి వెళ్ళి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుంది. ఆమేన్. కుటుంబం మొత్తం చక్కగా కంఠస్థం చేశారు. అశోక్, హెప్సీ. కాబట్టి అమ్మా ఇది ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట విని కార్యరూపం దాల్చడమే క్రిస్మస్. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఏం చెప్పాడో ఆ మాటను నమ్మి ఆ మాట ప్రకారం చేసేటువంటి గొప్ప ధన్యత మన సంఘంలో ఉన్న బిడ్డలందరికీ దేవుడు దయచేయాలని, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేదు. కాబట్టి ఈ యొక్క మాటలు నమ్మి అందరం ధన్యులం అవ్వాలని నేను కోరుకుంటూ ఈ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఇలాంటి హ్యాపీ మెరీ క్రిస్మస్లు అనేకం ఇలాంటి సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో జరుపుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చిన మా యాజకుల వారికి ధన్యవాదాలు. బయట మన టైలర్ గారు, మా మిత్రులు, అన్నగారు ఉన్నారు, ముస్లిం సోదరులు, చప్పట్లు కొడదాం వారికి. అన్న భయ్య ఆప్కో హ్యాపీ క్రిస్మస్. లమలాకం అన్న పేరు జయలల్ గారికి శుభాకాంక్షలు. భయ్యా థ్యాంక్ యూ, హ్యాపీ క్రిస్మస్ టు యూ. ఓకే అండి, పునహారం వారికి బెస్ట్ పంపించండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. శ్రేయసుండు జన్మించలేలో, శ్రేయసుండు జన్మించలేలో, తండ్రి బిడ్డల పలహారం ఆశ్రయించండి. తండ్రి
దాన్ని పంచబోతులుగా అన్ని జనులతో ప్రారంభించవచ్చు. మా సహోదరుని తండ్రి వారి కుటుంబాన్ని దీవించు, అభివృద్ధిని దీవించు. యేసు నామములో వచ్చిన ఆమేన్. He is our beloved brother. Come out. Shake. జయరాజన్ నాకు ఎందుకు ఇష్టం అంటే నా బాస్ సార్ లాగా ఉంటారు, హరిబాబు గారని. వారు చిన్నప్పుడల్లా వచ్చినారు 4 स्नेहितರು. సో मेरे भाई ना को आपके सब मेरी बेटी के लिए सबको बोलो जी क्रिसमस शुभाकांक्षी बोलना पड़ेगा. आपके लिए मैं बिल्कुल हर दिन प्रे करूंगा. कभी होना चाहिए अब आ सकती. ठीक है. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇదే క్రిస్మస్, అదే క్రిస్మస్. నా ముస్లిం స్నేహితులు ఆల్రెడీ నేను ఎదురొచ్చి 2 బట్టలు పెట్టి స్వీట్స్ తెచ్చి, జాన్ సైదా గారు వారిద్దరు కుమారులు వచ్చి ఎడ్లపల్లి నుంచి వారికి కూడా సపోర్ట్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ టు జాన్ సైదా గారికి, వారి కుటుంబ బిడ్డలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దట్ ఇస్ క్రిస్మస్. వాక్యం వెళ్దాం. అందరం కలిసి అందరూ లేచి వాక్యం కిందకు ముందు మా బిడ్డ ఎవ్రీడే షీ ఈజ్ వాచింగ్ ఇన్ మీడియాలో ప్రతి సందే చూస్తారు. టీ ప్రసన్న టు గ్రీట్ అవర్ పీపుల్ ఆఫ్ మీడియా. ప్లీజ్ వన్ వర్డ్. కమ్ యూ హ్యావ్ టు కమ్. స్టాండ్. ఐ విల్ టాక్ టు అన్ ప్రసన్న సిస్టర్ వచ్చి, ఎందుకంటే ప్రతిరోజు మన వెలుగుని చూసేది వారే. ఎందుకంటే పాట పాడటం మాత్రం ఒక్కడి ముందు జరగండి. ఒక్కడి ముందు జరిగితే వెనకవాడికి ఇబ్బంది ఉందని తెలియజేస్తున్నా. ప్లీజ్ ప్రతిరోజు మీడియాలో చూస్తున్నాను. పూణేలో, బాంబేలో, మన బిడ్డలు అమెరికాలో, అన్ని చోట్ల మన మీడియా చూస్తున్నారు. పాస్టర్ గారు, కుటుంబీకులు చూస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ. యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. మరి ఉద్యోగములు చేసుకునే బయట జాబ్స్ వాళ్ళ తరఫున సహోదరి శుభాకాంక్షలు. ఆన్ బిహాఫ్ ద పర్సన్ దోస్ హు ఆర్ వర్కింగ్ outside of our village in different states, different countries, she used to give greetings on behalf of them. దేవుని పరిశుద్ధ నామములో మహిమ కలుగుగాక. దేవుని ఇంగ్లీష్ చెప్పలే. Greetings to all in Jesus Christ, Jesus name. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. This is a wonderful time for God gives me. ఇది నాకు దేవుడిచ్చినటువంటి ఒక శ్రేష్టమైన ప్రశస్తమైన సమయం అని తెలియజేస్తున్నాను. I hope me and my family that one time we rejoice in the Lord, always rejoice in the Lord. We promise the claim, we promise the Lord in my life, my family. నేను నా కుటుంబము అన్ని సమయంలో అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. I can believe strong in my Jesus word. I can say Philippians chapter 4 verse 30. నా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, I can do all things in Christ who strengthens me. నేను నా ప్రభువు చేత అన్ని కార్యములు చేయగలను, సమస్తము చేయగలను. I believe that God in every day my prayer, my life to pray the God's promise in my life. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఫిలిప్పీ 4:13 సమస్తము కార్యములు చేయగల సమర్థుడు ఆయన చెప్పిన మాటను తీసుకొని all things to Christ who strengthens me. చదవన వాక్యం తీసేమో ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచు వారిని నేను సమస్తము చేయగలను. ఎన్నో ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పటికీ మనల్ని బలపరిచేది మన దేవుడే. Yes sir. Whatever the problems may come in our life, the one who is strengthening us all the time. Why Jesus came in this world? ఎందుకు ఈ ప్రభు లోకానికి వచ్చి ఉన్నారు? What is the true Christmas? ఎందుకు ఏది నిజమైన క్రిస్మస్? God gives the promises to, God gives salvation first of all. మొట్టమొదటి ఏంటంటే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. దేవుడే మనకు రక్షణ కూడా అనుగ్రహించున్నాడు. He forgiven for our sins. మన యొక్క పాపాలను క్షమించున్నాడు. Next, third one is the peace and joy God gives for me, for you and me. మీకును నాకును ఆయన ఇచ్చినది ఆనందము సమాధానము. This is the true Christmas. Everyone to celebrate the true Christmas, I believe. నేను నమ్ముచున్నాను మన బిడ్డలందరూ కూడా నిజమైన క్రిస్మస్
అది జరిగించుకోవాలని, Happy Christmas to అది everyone. ఆనందము సమాధానం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. There is a fullness of joy in the God's presence. దేవుని సన్నిధిలో మాత్రమే ఆనందం. చెప్పకూడదు ఒకసారి ఆ మాటకి. దేవుని సన్నిధిలో నిజమైన ఆనందం ఉంది. Once again, Happy Christmas to everyone. Thank you. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. God bless you. So happy, Prasanna. So happy the words which you came from the deepest of your heart. That to Christmas. Thank you. Mariam గారు చుట్టూ సంతోషంగా ఉందమ్మా. God bless you. నవీన్ చూశాను. కెన్ యూ ప్లీజ్ స్టాండ్ అప్? లేచి నిలబడతారు ఒకసారి. అట్లా ఒకసారి లేచి నిలబడి నాన్న ఒకసారి మనం సిస్టర్ నేను సంతోషపడతాను, దేవుడు సంతోషపడతాను. చెప్పకూడదు ఒకసారి. లేచి కూర్చోరు కలిసారి. పైన కూర్చున్న బాగుండేది. ఆమె శక్తిగా రండి ప్రే చేస్తారు. చెప్పకూడదు ఒకసారి. మరియం సిస్టర్ బాప్తిసం కూడా సిద్ధపడ్డారు. పరిశుద్ధులు మీకు వందనాలు. మా సహోదరి మరియం గారిని బిడ్డ కుమారుడుగా కుమార్తెగా అమర్తులు మరియం గారు ఆ బిడ్డను తండ్రి మేము పట్టుకొని మేము ప్రేమించి నన్ను ఒక కుమార్తెగా ఒక కుమారుడుగా పనిచేశాడు. నన్ను ప్రభు ప్రార్థన చేశాం. ఈరోజు దేనమాటి గురించి అబ్రాహాము సాక్ష్యం చెప్పాడు. అదే క్రిస్మస్. అన్నపూర్ణ గారి కుటుంబంలో క్రిస్మస్, స్వర్ణ గారి కుటుంబంలో క్రిస్మస్, అదే అమర్తుల మరియం గారి కుటుంబంలో క్రిస్మస్ జరుగును కాక. జరిగిస్తున్న దేవుని వందనాలు. యేసునామమున కూర్చున్నాం తండ్రి. దేవుడు మీ కుటుంబంలో శుభకార్యం జరిగించును గాక. ఆమేన్. థాంక్స్. అందరూ కలిసి కొంచెం ముందుకు వస్తే ఒక పాటలు పాడుకొని రక్షకుడు దయించినాడు వారికున్న గోయలార తక్షణమున పరిమళని దీక్షణ ప్రేమని రక్షకుడు అందరూ కూడా గాఢంధకారంలో కన్నీటిలో కాపాడు స్తోత్రం తెలిసి పాట పాడుకుందామా? రక్షణ ఉదయించాలని స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. కృపయు సమాధానం కలుగుగాక. అలా దయచేసి కూర్చున్న ప్రార్థన మాట్లాడ దయచేసి. 1 2 3 పరిశుద్ధ మీకు స్తోత్రాలు. ఎంతమంది ఉన్నా, ఎంత వేల మంది ఉన్నా, వందల దేవుడవు, తరతరాలుగా జగదగ దేవుడవు. ఈ లోకానికి వచ్చి ఉదయించున్నారు. అప్పుడు బిడ్డల యొక్క గ్రీటింగ్స్ విన్నాం. ప్రభా మాతో మాట్లాడండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి వ్యక్తిని దర్శించండి. నిజమైన క్రిస్మస్ ఏదో బిడ్డ చెప్పినట్లుగా ఆ నిజమైన క్రిస్మస్ ఎలా జరుపుకొని మాతో ఉండండి. యేసునామమున కూర్చున్నాం తండ్రి. ఆమేన్. తీసుకుంటున్నాం. నిమిషం అటు దయచేసి మీ కుడివైపు వస్తుందని మీ ఎడమవైపు ఎవరు మాట్లాడుతుందో 15 నిమిషం చాలా చూస్తున్నారు. మా క్రమశిక్షణ ద్వారా ప్రార్థించే మా సహోదరులకు, బయట ఉన్న సోదరులకు, టీవీలో చూస్తున్నారు. అభి మీ టీం అంతా అలా కూర్చోకూడదు, క్రమంగా కూర్చోవాలి. వరణాల క్రింద కూర్చోవాలి.
క్రమం నేర్చుకోండి. పెద్దవారు మాత్రం కూర్చున్నారు. చాలా మంది మీకంటే పెద్దవాళ్ళ క్రింద కూర్చున్నారు. ప్లీజ్ మీ తల్లిదండ్రులు కూడా నేర్పడే పిల్లలకి క్రింద కూర్చోవడం నేర్పించండి. మోకాళ్ళు బాగున్నంత కాలం, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. మరొకసారి ఈ శ్రేష్టమైన మంచి వాతావరణంలో సముద్రపు గాలి వీస్తూ ఉంటే, సముద్రపు ఒడ్డున ఆ నదీ తీరాన, సముద్ర తీరాన గల్లే సముద్రపు ఎలా ఉందో 23వ తేదీ రాత్రి బయట చూసిన వాళ్ళు చెప్పారు. ఆ కట్టడలా కదులుతూ మీరు చేసే ప్రదర్శనలు, మీ పాడే పాటలు, స్కిట్స్ ఇవన్నీ ఎలా నేను చెప్పారు. మహిమ ఘనత దేవునికి ఇచ్చాను. చెప్పడం దేవుని స్తోత్రాలు. నెంబర్ 2, 25వ తేదీ తుఫాన్ హెచ్చరిక వచ్చింది. ఆల్రెడీ జాలను వెంట వెళ్ళొద్దు. దేవుని సన్నిధి ఎలా జరుగుతుందో టెన్షన్ పడుతున్నారు. నేను నమ్ముతున్నాను. నేను బయలుదేరి ఇంటి దగ్గర వచ్చేసరికి ఈరోజు 10:30 ఆరాధన, ఒక్క 10 నిమిషాలు మాత్రమే. ఇంకా పండుగ చెప్పినప్పుడు రావాల్సింది. బిడ్డప్పుడు షోలో వచ్చాడు. ఆ 10 నిమిషాలు జలుబు కాదు కానీ తుప్పరపడింది. నేను ఉంటాను, ప్రభా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావా, నీకు ఇష్టం. నేను ఇస్తాను. ఆశీర్వాదం జరుగైతే నీకు ఇష్టం అంతే. దాని నుంచి ఆలోచిస్తున్నాను. మీడియా వారు కూడా నాకు తెలుస్తున్నా. దేవుడు ఈ రోజున చాలా చక్కటి శుభాకాంక్షలు చెప్పారండి ప్రతి ఒక్కరు. అబ్రహాముతో ప్రారంభమై, సాక్ష్యంతో ప్రారంభమై, చివరికి బిడ్డతో ముగించడం ప్రశ్నతో. ఎవరు ఈ యేసు? ఈరోజు అంశం దేవుడు నాతో మాట్లాడింది. అది చెప్పకుండా క్రిస్మస్ పండుగలేదు. హూ ఈస్ దిస్ జీసస్? మీకు తెలిసిన యేసు ఎవరు? ఎవరు యేసు అంటే, మొదటిగా యోహాను సువార్త, ఈరోజు చదువుకున్న సువార్త మొదటి అధ్యాయము 1వ వచనం చూస్తే అమ్మగారు కోట్ చేశారు ఆల్రెడీ. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు 14వ వచనము, ఆ వాక్యము అందరూ చూడండి, శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించెను. చాలు. ఒక కంటికి కనిపించని ఒక శక్తి, ఒక శబ్దము, ఒక వాయిస్, వర్డ్, ది వర్డ్. ఈరోజు ఇంటర్నెట్ లేకుండా ఏం లేదు. ఏ పాట కావాలన్నా మన నెట్లో కొట్టాను. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే www.com అనే వెబ్సైట్. అంటే అర్థం వరల్డ్ వైడ్ వెబ్సైట్. అంతేనా? అది ఎప్పుడు వెబ్సైట్. ఏమిటో వెబ్సైట్ అంటే వర్డ్. మొట్టమొదటి ది వర్డ్, వాక్యం. ఈ వాక్యముగా ఉన్న యేసు ఎక్కడున్నాడు ఆయన అంటే, బయట ఉన్నవారు కూడా ప్లీజ్ మీ పలహారాల కంటే ఏకాగ్రత దేవుని వాక్యం పైన 15 నిమిషాలు పెట్టండి. ఆ వాక్యము మన అంశం యేసు ఎవరు, రాకముందు యేసు ఎవరు, వచ్చిన తర్వాత యేసు ఎవరు. Who is Jesus before his arrival to this world and who is Jesus after arrival? అంతకుముందు ఎవరు ఆయన? ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైన యేసు తండ్రి దగ్గర ఉన్నాడు. నెంబర్ 1 W ది వర్డ్. నెంబర్ 2 వాక్, నడుచుకుంటూ వచ్చాడు. ఎక్కడికి? టు ద వరల్డ్, ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎవరు ముందంటే ఆయన మొట్టమొదటిగా ఆయన ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్. చదువుకున్న పత్రిక పట్టు భాగంలో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసి ఆకాశం కూడా. అంటే తండ్రి దగ్గర ఉన్న యేసు భూమికి పునాది ఉన్నాడు.
ఆకాశంలో ఆయనతో చేశాడు. అందుకని ఒక పాట ఉంది, ఎప్పుడున్నాడు యేసు అంటే తరతరాలలో యుగ యుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మొట్టమొదటి వాక్యము నడుచుకుంటూ వాక్ ఈ లోకానికి వాక్యమే శరీరధారిగా వచ్చాడు ఆయన. అంతకుముందు వాక్యం ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన పునాదిగా ఉన్నారు భూమికి. ఇది అదమునైన సృష్టికి కర్త. ఆకాశంలో కూడా ఆయన మాటలు ఉన్నాయి. 2వ వచనం యోహాను సువార్త చదివితే ఆయన ఆది దేవుని ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగాను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే పెద్దవాడు చదువుకుంటాడు. మనం ఏం నేర్చుకోవాలి యేసు ఎవరు? యేసు ఈ సృష్టికర్త, యేసే వాక్యం, యేసే భూమి పునాది. ఆ యేసు లోకానికి వచ్చి ఇప్పుడు యేసు మనకి ఎవరు అంటే he is the prophet. Christ is the prophet. ఒక ప్రవక్త. బిడ్డ ప్రసన్న చాలా బాగా చెప్పారు. ఏంటంటే God gives us the promises and the promise has to believe. మీరు రేపు వాగ్దానం తీసుకోబోతున్నారు. ఎంతమందికి పోయిన సంవత్సరం జనవరి 1వ తేదీ లేదా డిసెంబర్ 31 రాత్రి చాక్లెట్ లాగా మాకు, మా అన్నయ్యకి, మా అమ్మాయికి, మా టర్కీస్కి, కడుపులో బిడ్డకి, బయట వచ్చే బిడ్డకి అని వాగ్దానాలు తీసుకున్నారే, ఆ వాగ్దానం జ్ఞాపకం ఉన్నదా? వెరీ గుడ్ గణేష్. ఆ వాగ్దానం జ్ఞాపకం జరిగితే నమ్ముదామా? అది నమ్ముదాం. అబ్రహాము దేవుడు వాగ్దానం 75 సంవత్సరాల వయసులో ఇచ్చాడు. ఆ 75 సంవత్సరాల ప్రాయంలో అబ్రహామా నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు బయలుదేరి ఇక్కడి నుంచి, నేను నిజం దేశం వెళ్తే ఇదిగో ఆకాశ నక్షత్రాలు సంతానాన్ని ఈ యొక్క విశ్రమ చేస్తా, ఇశ్వరులందరినీ ఆశీర్వదిస్తాను. కానీ దేవుడు నేను చెప్పాడు కాబట్టి అబ్రహాము నమ్మాడంతే. సంవత్సరం ఒకసారి శరమా నువ్వు నీడు పోసుకున్నావా అని అడగల. కారణం చెప్పింది దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రాఫిట్ ప్రవచించాము. ఎవరి పెద్దగా వర్తించాము. మాట్లాడినప్పుడు మొదటి వస్తుందండి. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా వెలుగులను ప్రవక్తల ద్వారా అద్భుతంతో మాట్లాడిన దేవుడు. చాలా అంతకుముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తములకు నెంబర్ 2 ఆయన మొదటి ప్రాఫెట్, నెంబర్ 2 ఆయన వారసుడు. ఆయన దేవునికి కుమారుడు వారసు. ఈ లోకం వారసత్వం ఎవ్వరికి లేదు. మోషేకి లేదు, ఏలియాకి లేదు, హానోకు లేదు. ఆ వారసుడు పరిశుద్ధుడు.
లోకంలో దేవుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు తప్ప ఎవరు పరిశుద్ధులు లేరు. పరిశుద్ధత అనే వారసత్వం తండ్రి నుంచి కుమారుడికి వచ్చింది. నెంబర్ 1 ఈజ్ ద ప్రాఫెట్, నెంబర్ 2 ఈజ్ వారసుడు, నెంబర్ 3 ద క్రైస్ట్ ఈజ్ ఏ ప్రీస్ట్, ఒక కాపరి. రోమపత్రిక 8:34 మనం చదువుకుంటే, రోమపత్రిక 8:34 హెబ్రీ 9:10-11 చదివితే ఆయన ఒక అంతే. అంతేకాదు మృతుల నుంచి లేపిన వాడును, మన కొరకు విజ్ఞాపన చెయ్య పాస్టర్ గారు చేసి చెప్పడం. ఒకసారి ఈ క్రిస్మస్ దినాలు భయపడవద్దు, దిగులు పడవద్దు. మొదటిగా ఆయన ప్రవక్త, ఆయన ప్రవచించారు. ఆయన మాట శక్తి గల మాట, ప్రాఫెట్. నెంబర్ 2 ఆయన ప్రీస్ట్. మనం చెప్పుకుంటే అయ్యా యేసునామమున వేడుకొని ప్రార్థిస్తాం. యేసునామం లేకపోతే క్రిస్మస్ రోజు ఏం మోసుకెళ్తాం? నాడు శక్తిమంతుడు సృష్టికర్త యేసు నేడు ఆయన ఈ లోకానికి ఎంత దీనాతి దేవుడు వచ్చాడు. ఆయన ఇప్పుడు మనకి ఒక పాస్టర్, ప్రీస్ట్, ప్రధాన యాజకుడు, ఒక ప్రాఫెట్ ప్రవచించేవాడు. మూడవదిగా ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. లూకాసు వార్త 1:32-33. అందుకనే ఆయన రాజు మనం భయపడక్కర్లేదు. ఆయన గొప్పవాడు, సర్వోన్నత కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు, ఆయన తండ్రి దావీదు సింహాసనం ఆయన చాలా. ఈ సింహాసనం పట్టాభిషేకం, ఆ పట్టాభిషేకం కాదు కానీ ఈ లోకాలన్నీ కలిసిపోయినటువంటిది. నా రాజ్యం వేరు యోధా అని చెప్పినట్లుగా ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. నా సోదరులారా, మీరు అర్థమైతే లేదు కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థం నెమ్మదిస్తుంటే క్రిస్మస్ అయిన తర్వాత ఎన్నో బాధలు. షాపుల్లో పండుగ తెచ్చిస్తారనే పాస్టర్ గారు, ఏదో తెచ్చుకొని పండుగ జరుపుకోవాలని యజమానుడు, వాతావరణం సరిలేదు, విత్తనాలు వేస్తున్నాం అనేటువంటి వేదన ఒక పక్క, తప్పదు పిల్లలు వచ్చారు కాబట్టి అని ఒక కన్నీటితో చేసుకునే పండుగ తరువాత మరి ఏం వస్తుందంటే యేసయ్య మనకు రాజుగా ఉన్నాడు. గట్టి చప్పుడు పట్టుకో. యేసయ్య మనకు రాజుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునందు ఆయన సన్నిధిలో దేవుని స్తుతించుడి, నా చెప్పారు కదా, ఎల్లప్పుడు ప్రభునందు. కొంతమంది చూస్తే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నా పుట్టాడు అటోడు కూడా చూసిన అనుకుంటారు, ఇక మన కష్టాలయ్యా అనుకుంటారు. అప్పుడు 2-3 రౌండ్లు తిట్టుకుని ఉంటాను. అప్పుడు చాలా రౌండ్లు అయిపోయాడు. తెల్లవారు నుంచి నన్ను లేకపోతారు, అమ్మగారు ఖాళీ టైం 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 అంటారు. నేనేమో నాకు తెలుసు కదా, నా టైం అని కాదు, ఎక్కడేమి టైం తీసుకెళ్ళి నాకు తెలుసు అనమాట. ఏం తీసుకెళ్ళేది? అయితే ఈ కుటుంబ జీవన విధానంలో ప్రభు తప్ప నా సోదరీమణులారా, నా సహోదరులారా, డియర్ రెస్పెక్టెడ్ అథారిటీస్ అండ్ ద పాస్టర్స్, లీడర్స్, నిజంగా మనకు సహాయం చేసేవాళ్ళు 100% ఈ లోకంలో ఎవరు లేరు ఎక్సెప్ట్ జీసస్. ఆయన రాజు కాబట్టి ఎవరు చెప్పుకుంటామని మేము ఒక చిన్న స్థలం దగ్గర 50 మంది వచ్చే కరెక్ట్గా లేదు. అందుకని రీడింగ్ అపాయింట్మెంట్ మాది ఒక 2 నిమిషం అయిపోయింది. పోయి సీట్ పక్కన పెట్టాం. ఎందుకంటే సీట్ అక్కడ పక్కన పెట్టాడు. కరెక్ట్గా బాపట్ల కరెక్ట్ గారు, మురళి గారు వచ్చినాడు. ఇక తప్పకుండా వస్తున్నాడు. ఎన్ని గంటలకి మీరే గారు సార్ చేసింది? ఓకే పాస్టర్ గారు సార్. ఆయన వచ్చిన ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ పెద్ద అయిపోయిన ఆయన నేను వస్తాను మీరు అన్నారు. కరెక్ట్గా 2 నిమిషం కూడా లేదు, 1 నిమిషం. కానీ కరెక్ట్గా 1 గంటన్నర మాట్లాడే వారితో అయ్యా ఎవరో 50 మంది ఆ లోపల పట్ల చెప్పారు. సమస్యలు ఎవరు చెప్పుకుంటారు కరెక్ట్ కానీ మిగతా 10 ఒకడు వీరేమో మాకు ఎవరున్నారు దిక్కు
ఏ నాయకుడి దగ్గర మీటనే చెప్తున్నారయ్యా మీరు మంచి వారు వచ్చారని. మన కలెక్టర్ గారు చాలా మంచి బాబు కలెక్టర్ గారు చెప్పడం ఒకసారి గట్టి చెప్పండి. నిన్న సాక్షి పేపర్లో నేను నా పక్కన కలెక్టర్ గారు ఆల్ డిఎల్ఎం ఆర్టీఓ గారు కూర్చున్నారు. నిన్న సాక్షిలో చూస్తే వస్తుంది నాకు అన్ని పేపర్లు వచ్చింది ఈనాడు గురించి. అంత మంచి వ్యక్తి దానికి ఎందుకు రాజా యేసు మేమేమో చెప్పుకోవాలయ్యా మా సమస్య. క్రిస్మస్ రోజు నాకు చెప్పారు కదా దైవసేవకులు ఇన్ని శుభాకాంక్షలున్నా ఎవరు చెప్పుకోవాలి? ఈ అనారోగ్య సమస్య, ఈ ఆర్థిక సమస్య, ఈ కుటుంబ సమస్య, ఈ ఒత్తిడి, ఈ పని, నా కొడుకు రక్షించబడలేదు, నా కుమార్తె రక్షించబడలేదు, నా యజమాని ఇంకా అదే జరుగుతుంది, అందరూ పండుగ చేసుకుంటే మా ఇంట్లో వేదన కన్నీరు, ఎవరికి చెప్పుకోను? యేసుకు మాత్రమే చెప్పమ్మా. ఎవరు చెప్పాలి బయటికి? He is the King of Kings. He is the prophet. He is the priest. ఆయనే ప్రవక్త, ఆయనే యాజకుడు, ఆయనే రాజులకు రాజు, ఆయనే చివరిగా రక్షకుడు. దేవుడు మిమ్మలను దీవించుగాక. అమగచి ప్రాచ్యం, అద్భుతం, ఆనందం, క్రమం అకంతరించి ఎప్పుడైతే మనం యేసుతో మనం చెప్పుకుంటామో, యేసుతో చెప్పుకుని డిసైడ్ అవుతాం. ఎవరు లేదు లోకంలో సహాయం చేస్తారు కొంతవరకు. యేసుతో క్రిస్మస్ రోజు నుంచి నేను ఉదయకాలం మాట చెప్పాను, స్టాప్ టు సీ జీసస్. యేసు నిజంగా చూడటానికి బయలుదేరండి అంతేనమ్మా. ఎక్కడుంటాడు ఆయన? కన్ను తీస్తూ వాక్యం. ఇప్పుడే చెప్పుకోదా యేసు ఎవరు? వాక్యమైన దేవుడు. ఆ వాక్యం డబ్ల్యూ వాక్డ్ టు ద వరల్డ్. ఈ లోకాన్ని శరీరానికి వచ్చిన యేసుని చూడటానికి ఇష్టపడితే వంగి కష్టపడి ఇలా రమించకుండా దేవాలయానికి వచ్చి ఒక ఆయన యేసు చెప్పుకునేది పాపి సుంకరి, పాపినైన నన్ను. ఎన్ని నిమిషాలు పెట్టిన వాటికి? 10 seconds. పాపినైన నన్ను చెప్పండి. పాపినైన నన్ను చాలు. పెద్ద ప్రార్థన. ఉదయకాల నేను, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం అయ్యా ఈరోజు చూసామంటే నీ దయ, నీ కృప. నా సహోదరు రాజన్న ఇన్ఫర్మేషన్ పాస్టర్ ఆ యాక్సిడెంట్ వెంటనే వెళ్ళి చూసి వచ్చాం. ప్రార్థన చేయగలమని ఏం చేయలేము. ఎంతో నేనైతే నిజంగా బాధపడదు. యాజకులు తగిలితే తట్టుకోలేము. ఎందుకంటే సంఘం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మరొక నడిపించింది లేదు. యాజకులు అయ్యో అనుకున్నామా క్యారెట్స్ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుని నిన్న మనం సంతోషిస్తున్నాను. కొంతమంది అయితే పాస్టర్ గారు ఈ రోజున సిఎస్ఎఫ్ వచ్చారా, విజయవాడలో వచ్చారా? కమలా మన విజయవాడ పాస్టర్ గారు లేరు కదా, సిఎస్ఎఫ్ వచ్చారు కదా. ఆ వరదలు చనిపడింది అందరూ అన్నారు. తెలుగులో అయినా శ్యామ్ బ్రదర్ పాస్టర్ గారి తమ్ముడికి క్లాస్మేట్. ఈ రోజున సజీవులు అంటే మనం ఒకటి చేద్దాం కదా. ఆయన పాస్టర్ గారుగా యేసును చూడండి ప్లీజ్. ఆయనలో నీవు ప్రవచించిన వాగ్దానం మీరు తీసుకుని వెళ్ళిపోతున్నారు. 6 రోజుల్లో అది నమ్ముదాం. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. ఆయన ఉన్నది రాజులకు రాజుని ధైర్యంగా నా యేసు రాజు నాకు ఉన్నాడని మీరు ధైర్యంగా చెప్పుకోండి. రక్తస్రావం గల స్త్రీ ధైర్యం లేక వెనుకకు వచ్చి వస్త్రపు చెంగుని ముట్టినది. యేసులో ఉన్న శక్తి అంతా కూడా ఇలా ఆమె స్వస్థపడలేదా? బలహీనుడవా, బలహీనుడవా, భయపడవద్దు. ఈ క్రిస్మస్ ధైర్యం ఇచ్చే క్రిస్మస్ గా చెప్పారు. మరణ ఛాయలను చీకటిలో ఉన్న వారికి వెలిగించకై వెలిగించే క్రిస్మస్. ఎన్నో పరిస్థితులు వచ్చినా కూడా, తట్టుకోలేని పరిస్థితులు వచ్చినా కూడా చెప్పుకోవడానికి యేసయ్య మనకున్నాడు. బండ నుండి మొదటి జలం తీసిన ఆయన, 6 నెలల సముద్రాన్ని ఆయన ఆర్జేసిన యేసయ్య నాడు. యేసయ్య శక్తిమంతుడు, నేడు కూడా ఆయన మనకు తోడైన బలవంతుడైన యేసు. దేవుడు మిమ్మల్ని ధైర్యపరచును గాక. దేవుడు యేసుకు మాత్రమే చెప్పుకున్నాం, ఎవరు చెప్పుకోవద్దు. యేసుకు చాలు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు. లేచి కూడా అల్ల సైన్యముల అధిపతి అయిన ఆ దేవుని స్తుతించే the
నిజమైన క్రిస్మస్ ఏంటంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. యేసు ఎవరు? ఆయన భూమికి పునాది వేసిన వాడు. ఆయనపై భూమి ఉన్నది. ఆయన సృష్టికర్త. ఆయన వాక్యమైన నాడు తండ్రి దగ్గర యేసు ఎంత దీనాతి దేవుడి లోకానికి వచ్చి చత్రంలో జన్మించి నీ కొరకు నాకు కదా ఆయన ప్రవక్త. ఆయన ప్రవేశిస్తాడు. స్వీకరించమ్మా సోదరుడా. ఆయన ప్రీస్ యాజకుడు. ఏదైనా చెప్పు, ఆశీర్వాదం పొందుకో. ఆయన రాజులకు రాజు, శక్తివంతుడు నీతో ఉంటాడు. ఆయన భయపడబాక. ఏ సైన్యాలైనా ఎదిరించిన సమర్థుడైనా నీ శోధనలు తప్పించబడైనే ప్రార్థన చేసి పరిశుద్ధత ఇస్తుంది. అబ్రహాం దేవా, విశ్వాసం ప్రవచించావు తండ్రి. అబ్రహాం పట్ల విస్తరింపజేస్తానని ఆ వాగ్దానం నమ్మాడు, ఆశ్రయించుకున్నాడు. మేము నమ్మేవారిని ఇచ్చి యాజకుడా, నేను అనుసరించిన రక్తస్రావం రోగి ధైర్యం చాలా కాగి పెట్టుకుంటే ఆమె క్రిస్మస్ వచ్చిన రోజు నేను కృప చూపావు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రాళ్లతో కొట్టబడుతున్న స్త్రీకి నువ్వు రాజుగా ఉండి ఆదుకున్నావు. కృప చూపావు నాయన. అదేవిధంగా సాక్ష్యం కొరకు జీవించాను. మేమందరం కూడా నిన్ను అడిగి ఎవరు చెప్పుకోకూడదు. నా రాజు గారికి నేను చెప్పుకుంటా అని హృదయం జ్ఞానులు మీ ఎద్దకు వచ్చి ఆనందపడ్డారు. కొన్ని కాపులు ఆనందపడ్డారు. మేము ఒకటి దగ్గరకు వచ్చాం. క్రిస్మస్ రోజున ఆనందం, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఆశ్చర్యకరమైన కొద్దిగా చేస్తుంది. క్రమంగా నడిచేవారికి నిన్ను చూస్తూ ప్రతిరోజు వాక్యం ద్వారా చూస్తూ ముందుకు సాయంత్రం దయచేసి యేసునామములో కూర్చున్నాం తండ్రి. సమస్త జ్ఞానం ఇచ్చి దేవి సమాధానం ప్రభు యేసుక్రీస్తును గజన ప్రభు కావాలను కాక. ప్రభు మీ జీవితం చేసే బిడ్డలు మీ దగ్గరకు వస్తున్నారు.